యోహాన్ని పక్కన కూర్చోబెట్టుకొని తన రొమ్మున ఆనుకోమన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎప్పుడు కూడా ఆయన యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటాడట. యోహాను సువార్త 21:16లో ముందు తీశారు. అది మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని యేసుప్రభు అడిగాడు రొమ్మున ఆనబెట్టుకుని. నన్ను ప్రేమించుచున్నావా నువ్వు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, బిడ్డలకని సంసారం చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు భార్య భర్తను ప్రశ్నిస్తుంటుంది, ఏమండి మీకు నా మీద ప్రేమ తగ్గలేదు కదా అని అడుగుతుంది. పాపం భర్త జాలిపడి, నీకంటే ఎవరినమ్మా నేను ప్రేమిస్తాను. ఆ మాట వినగానే పొంగిపోద్ది భార్య. అలాగే భర్త భార్యను కూడా అడుగుతాడు, అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకంటే ఎవరిని ప్రేమించగలనండి, మీరు నా భర్త. యేసుక్రీస్తు కూడా తనను వెంబడిస్తున్న అపోస్తులలో యోహాను గారిని అడుగుతున్నాడు. ఆయన సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా రెండవసారి అడిగాడు పేతురుని. ఇది ఆయన రొమ్మును అనుకున్న యోహాను గారు రాస్తున్నటువంటి సువార్త. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను ఆయన రొమ్మున అనుకునే స్థితికి వచ్చాడు. పేతురు యేసుప్రభు చనిపోకముందు ఆయనను ఎరుగను అని అబద్ధం ఆడినవాడు కనుక అది యేసుక్రీస్తు వారు మనసులో పెట్టుకొని, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా రెండవసారి కూడా అడిగాడట. అంతటితో ఆగాడా యేసుక్రీస్తు? లేదు. మూడవసారి 17వ వచనం, మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అతన్ని అడిగాడు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి యేసుక్రీస్తు పేతురుని అడిగినందుకు పేతురు విసుకున్నాడట. పేతురు విసుక్కున్నాడట, ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు, నువ్వు అంతా తెలిసిన వాడవి, నిన్ను ప్రేమించుచున్నానని నన్ను కూడా తెలిసిన వాడవి, నీవే తెలుసు కదా, నా గురించి నీకు తెలీదా? తెలుసు, నీవు నన్ను ఎరుగనని 3 సార్లు బొంకావు కదా. అందుకే అడిగాడు. ప్రతి వారిని దేవుని కార్యక్రమాలను మనస్ఫూర్తిగా చేయని వారు, వాళ్ళ స్వకార్యాల కొరకు దేవుణ్ణి కూడా విడిచిపెట్టిన వాళ్ళు,
లోకం కోసం దేవుని నమ్మని వాళ్ళు వాళ్ళందరిని అది అడుగుతాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని.